నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి ముఖ్యమంత్రుల నివేదిక కేంద్రానికి కొత్త ఆయుధం ఇచ్చింది. పారదర్శకత కోసం 50,000 రూపాయలు పైబడిన నగదు వ్యవహారాలపై పన్నులు వేయాల్సిందిగా సూచించినట్టు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో నియమించిన ముఖ్యమంత్రుల ఉపసంఘం మధ్యంతర నివేదికని ప్రధాని నరేంద్ర మోడీకి అందజేసింది. డిజిటల్ లావాదేవీలు నిర్వహించే వారికి పన్ను మినహాయింపులు ఇవ్వాలని సూచించింది. స్మార్ట్ ఫోన్ల వినియోగానికి 1,000 రూపాయల సబ్సిడీ కూడా ఇవ్వాలని ఉపసంఘం నివేదిక పేర్కొంది. ఈ కమిటీలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, సిక్కిం ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా, నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ సభ్యులుగా ఉన్నారు. 11 పేజీల ఈ నివేదికలో ఆధార్ అనుసంధానం ఉంటే చాలు డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చునని కమిటీ చైర్మన్ చంద్రబాబు నాయుడు వివరించారు. మైక్రో ఏటీఎంలు, బయోమెట్రిక్ సెన్సార్లకు పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రధానిని కోరినట్టు వివరించారు.